సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ కోసమే ఈ అక్షయ పాత్ర తీసుకొచ్చానమ్మా. పాత్ర నిండుగా నింపి ఉంచాను, విని అందుకో బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో తట్టివేయకు అని మన బాబాగారు మనకు ఒక అక్షయ పాత్రను తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఈరోజు మనకు అందించబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? తల్లి ఇక అసలు బాధపడవద్దమ్మా, నీకు ఒక మంచి వార్త చెప్పడానికే వచ్చాను. ఈసారి ఒక అక్షయ పాత్రతోనే నీ ముందుకు వచ్చాను తల్లి. నీకిచ్చే పాత్ర నిండుగా నిండి ఉంటుంది. నీకైనది జవిరి ఇవ్వడానికే నా ఖజానా నిండి ఉంది బిడ్డ. కాలం జరిగిపోతూనే ఉంది, కాలం నిలవకుండా ఆగిపోకుండా పోతూనే ఉంది. ఎప్పుడిక నేను అడిగింది నాకు ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి. నీ జీవితంలో శోధనలు రావచ్చు, అంటే ఇప్పుడు నువ్వు ఉన్న కష్టమైన స్థితి నువ్వు సంధించాల్సి వస్తుంది. కానీ ఏ ఒక్క రోజు కుంగిపోవద్దమ్మా. నీ స్థితిని మరీ దిగజారనివ్వను. నేను అలా ఎప్పుడు చేయను బిడ్డ. ఎన్ని శోధనలు నీకిచ్చినా, ఎన్ని అడ్డంకులు దాటి వచ్చినా నువ్వు నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి. దేనికి కొదవ లేకుండా చేస్తాను తల్లి. ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు, ఇదే కదా నా దగ్గర ప్రార్థన పెట్టాలనుకున్నావు. ఒక్కటి గుర్తించుకో అమ్మా, నా బిడ్డలకు ఎలాంటి కట్టుబాట్లు పెట్టను. నువ్వు ఏదైనా నా దగ్గర అడగవచ్చు. అధికారంతో నా బిడ్డ నన్ను అధికారంగా ఏదైనా కోరవచ్చు. నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వాల్సిన బాధ్యత తండ్రిగా నా మీద ఉందమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచన బిడియం లేకుండా నన్ను అధికారంగా అడుగు బిడ్డ. నేను నా భక్తులకు ఏది కూడా లేదు అని చెప్పను. నా వాకిలి నా బిడ్డల కోసం తెరిచే ఉంచుతానమ్మా. ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా అడగవచ్చు. నా దగ్గర ఉన్న అన్నిటినీ నీకు ఇవ్వడానికే నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నీకు ముందే చెప్పాను కదమ్మా, నేను నీ దగ్గరికి ఒక అక్షయ పాత్రతో వచ్చాను. నువ్వు తీసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. కాలం వృధా అవుతుంది. దొరుకుతుందా లేదా, అసలు దొరుకునా అని ఆలోచన ఎన్ని రోజులైనా నువ్వు నా దగ్గర అడిగింది తప్పక ఇస్తాను తల్లి. కాబట్టి ధైర్యంగా ఉండు. ఏది కూడా అయిపోదమ్మా. నీకైన జీవితం, నీకైన కాలం తప్పక వస్తుంది. నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి. అంతా పోయిందని ఎప్పుడూ అనకబిడ్డా. చుక్కలన్నీ కలిపితేనే కదా అందమైన ముగ్గు ఏర్పడుతుంది. అలాగే కాలం నేలం కలిసి వస్తేనే కదా నీ జీవితం అందంగా మారుతుంది. జవిరి ఇచ్చిన తీరని అక్షయ పాత్ర ఉండగా ఎందుకు బిడ్డా దిగులు? నువ్వు కోరిన అన్నీ నీకు అందజేస్తాను. నీ చేతులు ఎప్పుడు కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి. నీ చేతులు నిండా నింపడానికే నీ బాబా నీతో ఉన్నది. నీ చేతులు నిండబోతున్నాయి. నీ చేతి నిండా నిధిని నింపుతున్నాను. ఆ నిధి డబ్బు నగలు అని అనుకోవద్దు. డబ్బు నగలు అవ్వవచ్చు, కానీ బంధం ప్రేమ అవ్వవచ్చు. నీకు చేరబోయే ఇష్టమైన బంధం కావచ్చు, నీకు పుట్టబోయే నీ పేగు బంధం కూడా కావచ్చు, ఇంకా నువ్వు ఇష్టపడే జీవిత ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి. కానీ నీ ఒట్టి చేతులు నిండిపోయేది మాత్రం ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇదిగో ఈ సాయి అనే అక్షయ పాత్ర నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదమ్మా. నీ పాత్ర నిండే ఉంటుంది. నీ జీవితంలో నీకైన అవసరాలు కావాల్సినవి నిండుగా ఉంటాయి తల్లి. నీ జీవితం ఎలాంటి కొదవ లేకుండా సంతోషంగా నిండి ఉంటుంది బిడ్డ. అన్నీ అందుకొని సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండు కుండ లెక్క సంతోషంగా ఉంటావు. మంగళం నిండిన జీవితం నువ్వు అందుకోబోతున్నావు తల్లి. నీ శోధనలన్నింటినీ మటుమాయమైపోతాయి. సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు. దిగులు పడకుండా ఉండు బిడ్డ. నీ తండ్రి నీ సాయి నీతోనే ఉన్నాను. అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఎలాంటి దిగులు ఉండదమ్మా. నా మీద నమ్మకం పెట్టు, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.